Hello, friends. Very good morning. So, let's look at the editorial today. Economy in lockdown on India's worst case scenario. Again, I have chosen the difficult one. సో ప్రతిరోజు కూడా మనకి టూ ఎడిటోరియల్స్ వస్తాయి లెఫ్ట్ సైడ్. అందులో ఏది డిఫికల్ట్, దేంట్ నుంచి ఎక్కువ లెర్నింగ్ ఉంటుందో అది నేను పిక్ చేసుకుంటున్నాను. రైట్. సో లెట్స్ లుక్ ఎట్ దిస్. ఎకానమీ ఇన్ లాక్డౌన్ ఆన్ ఇండియాస్ వర్స్ట్ కేస్ సినారియో. మొత్తం వరల్డ్ ఎకానమీ అంతా కూడా లాక్డౌన్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఎడిటోరియల్ ఈజ్ రెఫరింగ్ టు ఇండియన్ ఎకానమీ. ఇండియా యొక్క వర్స్ట్ కేస్ సినారియో గురించి మాట్లాడబోతున్నారు. లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఆఫ్టర్ ది ఐఎంఎఫ్స్ రివైజ్డ్ ప్రొజెక్షన్స్, ఇండియా మస్ట్ అడాప్ట్ ప్లాన్స్ దట్ అవర్ట్ the worst case scenario. Look at this. After the IMF's revised projections. What is IMF? International Monetary Fund. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఎప్పుడు దాని గురించి ఆలోచన చేయబడింది 1944లో బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ యుఎస్లో జరిగింది. సో ఆ కాన్ఫరెన్స్లో రెండు ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచన చేయబడ్డాయి. సో అందులో ఒకటి ఐఎంఎఫ్, రెండవది వరల్డ్ బ్యాంక్. అండ్ ఐఎంఎఫ్ 1944లోనే ఎస్టాబ్లిష్ చేయబడిందని చెప్పి రాస్తున్నారు. ఐఎంఎఫ్ వెబ్సైట్లో కూడా అలాగే ఉంది. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఫార్మల్ ఎగ్జిస్టెన్స్ అంటే యాక్చువల్ ఆపరేషన్ స్టార్ట్ అయింది 1945లో. సో ఎస్టాబ్లిష్మెంట్ అనేది 1944 అయినా పని చేయడం మొదలుపెట్టింది 1945 నుండి. ఓకే. ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ, విచ్ ఈస్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఐఎంఎఫ్ అంటే అర్థం ఏంటి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మీకు ఒక చిన్న హింట్, మానిటరీ, వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ మానిటరీ, ఇట్ హ్యాస్ టు డీల్ విత్ కరెన్సీ, ఎక్స్చేంజ్ రేట్స్, కరెన్సీ, దీనికి సంబంధించిందని అర్థం అనమాట. సో ఐఎంఎఫ్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే ఇంటర్నేషనల్గా కరెన్సీ మానిటరింగ్ చేస్తుంది, ఎక్స్చేంజ్ రేట్స్ని మానిటర్ చేస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ లేకుండా చూస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఒక కంట్రీకి అంటే మిగిలిన కంట్రీలకి చెల్లించాల్సింది ఎక్కువైపోయి అటు నుంచి రావాల్సింది తక్కువైపోయింది అనుకోండి, అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ప్రతి కంట్రీ కూడా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో ట్రేడ్ చేస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతాయి కదా. సో మనకి ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉండి ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోయాయి అనుకోండి, అంటే మనం బయట కంట్రీల వాళ్ళకి చెల్లించాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది, బయట కంట్రీల నుంచి మనకు వచ్చే అమౌంట్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వీ రన్ ఇన్ టు డెఫిసిట్. అలాంటి వాటిని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ అంటాం. సో ఇండియాకి 1991లో అలాంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూ అనేది చాలా పెద్దగా వచ్చింది. సో ఇలాంటి ఇష్యూస్ ఏదైనా కంట్రీస్కి వచ్చినప్పుడు ఐఎంఎఫ్ అనేది లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, రైట్. ప్లస్ గైడెన్స్ ఇస్తుంది, ఇలాంటివి రాకుండా ఎలా చూసుకోవాలి, ఫైనాన్షియల్ క్రైసిస్ లేకుండా ఎలా చూసుకోవాలి, డెఫిసిట్స్ లేకుండా ఎలా చూడాలి అనే విషయంలో చాలా కంట్రీస్కి ఇట్ ప్రొవైడ్స్ గైడెన్స్ ఇస్తుంది. కొన్ని లో ఇన్కమ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ కూడా ఇస్తుంది. ఆ లోన్స్ చాలా వరకు కండిషనల్, అంటే ఈ లోన్ మేము ఇస్తాము, కాకపోతే మీరు ఇవి ఫాలో అవ్వాలి, నేను చెప్పినట్టుగా మీరు ఈ రూల్స్ ఫాలో అయ్యి మీ డెఫిసిట్ని తగ్గించుకోవాలి అని చెప్పి కొన్ని గైడెన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఐఎంఎఫ్. వరల్డ్ బ్యాంక్ వచ్చేసరికి, వరల్డ్ బ్యాంక్ కూడా మనకి వాషింగ్టన్ డీసీ హెడ్ క్వార్టర్డ్. అది కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటంటే పవర్టీ రిడక్షన్. ప్రపంచవ్యాప్తంగా ఈ హెల్త్, పవర్టీ, వీటి మీద పోరాటం చేస్తుంది. సో ఇట్స్ మోర్ లైక్ ఎ చారిటబుల్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. ఎక్కువగా ఆ రకంగా హెల్ప్ చేయడం, 0%కి లోన్స్ ఇవ్వడం, తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం, చిన్న కంట్రీస్కి హెల్ప్ చేయడానికి మనకు చూసారు కదా చాలాసార్లు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇది వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ అని చెప్తారు. అంటే చారిటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్, ఏదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కానీ, పేదరికం నిర్మూలించడానికి కానీ చేసే పనులకి వరల్డ్ బ్యాంక్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో వాటికి ఫండ్స్ ఎక్కడ వస్తాయంటే వాటి మెంబర్ కంట్రీసే పూల్ చేస్తాయి. ధనిక కంట్రీస్ అవన్నీ కూడా మనీ పూల్ చేస్తాయి. ఆ మనీ నుంచే వీళ్ళు ఇలాంటి వేరే వాళ్ళకి అవసరానికి చేస్తారు. సో బేసికల్గా రెండు ఆర్గనైజేషన్స్, ఐఎంఎఫ్ అండ్ వరల్డ్ బ్యాంక్, రెండు కూడా వరల్డ్ వైడ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థలు. అయితే ఐఎంఎఫ్కి సంబంధించి మనం తెలుసుకునేటప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకి హెడ్ క్వార్టర్డ్ ఇన్ వాషింగ్టన్ డీసీ. తర్వాత ప్రెజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఎవరు? క్రిస్టలీనా జార్జీవా. తను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్, చైర్మన్. ఇంకొకటి చీఫ్ ఎకనామిస్ట్ ఎవరు? గీతా గోపీనాథ్. ఇండియా నుంచి తను అక్కడ ఉంది కాబట్టి తను గుర్తుపెట్టుకోవాలి, గీతా గోపీనాథ్. చీఫ్ సైంటిస్ట్ ఎట్ డబ్ల్యూహెచ్ఓ ఎవరు? సౌమ్య స్వామినాథన్. మళ్ళీ చెప్తున్నాను, సౌమ్య స్వామినాథన్ ఈజ్ అన్ ఇండియన్ who is working as chief scientist at WHO, World Health Organization. Geeta Gopinath is chief economist. She is again an Indian working at IMF, International Monetary Fund. సో ఐఎంఎఫ్ ఏమో దాని ప్రొజెక్షన్స్ అంటే అర్థం ఏంటి? ఎంత ఉండబోతుంది గ్రోత్ అని చెప్పేదని మనం ప్రొజెక్షన్ అంటాం, ఫోర్కాస్ట్. దాన్ని రివైజ్ చేసింది లాస్ట్ వీక్. సో ఆ రివైజ్ చేసిన ప్రొజెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? ఇట్ మస్ట్ అడాప్ట్ అంటే అర్థం ఏంటి? ఫాలో. రెండు ఉంటాయి, ఏడీఏపీటీ, ఏడీఓపీటీ. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏడీఏపీటీ అంటే పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మార్చుకోవడం. సో స్టూడెంట్స్ మస్ట్ అడాప్ట్ టు ది చేంజింగ్ నేచర్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్స్.
ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ 2016లో బ్యాంక్ ఎగ్జామ్ పేపర్ ఒకలా వచ్చేది, 1920లో డిఫికల్టీ లెవెల్ బాగా పెరిగిపోయింది. సో 2016లో ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు ప్రిపేర్ అవుతారంటే మనం చేయలేం. సో స్టూడెంట్స్ మస్ట్ అడాప్ట్, రైట్? ఈ డైనమిక్ నేచర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ని, లేకపోతే మారుతున్న ప్యాటర్న్కి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. అలాగే మీకు క్లైమేట్కి సంబంధించి కూడా వాడతారు. సో వెన్ ఎవర్ యూ గో టు, ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ వెళ్ళారనుకోండి, లదాఖ్ అనేది చాలా హై ఆల్టిట్యూడ్లో ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటి ప్లేస్కి వెళ్ళగానే మనం పరిగెత్తేసి మొత్తం చూడడానికి వెళ్ళకూడదు, ఒక రోజు ఉండిపోవాలి అక్కడ ఏమీ చేయకుండా. ఎందుకంటే ఆ ఒక రోజు ఉన్నప్పుడు మీ బాడీ అక్కడున్న వాతావరణానికి తగినట్టుగా తను అడాప్ట్ చేసుకుంటుంది, మార్చుకుంటుంది. ఎక్లెమటైజేషన్ అంటాం, అడాప్ట్ అని కూడా వాడచ్చు. అవుతున్నా అంటే మారిన వాతావరణానికి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం, ఏడీఏపీటీ. అలా కాకుండా ఏడీఓపీటీ, అడాప్ట్ అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి దత్తత తీసుకోవడం, ఇఫ్ యూ అడాప్ట్ ఎ చైల్డ్ దట్ మీన్స్ యూ హ్యావ్ టేకెన్ హిమ్ ఆర్ హెర్ ఫర్ రైజింగ్, నువ్వే తను పెంచడానికి తీసుకున్నావు అని అర్థం. ఇంకొకటి ఇఫ్ యూ అడాప్ట్ ఏ పాలసీ దట్ మీన్స్ యు ఆర్ ఫాలోయింగ్ దట్ పాలసీ, దాన్ని మనం ఫాలో అవుతున్నాం అని అర్థం. ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని అర్థం. ఎగ్జిక్యూట్, ఇంప్లిమెంట్, ఫాలో అనే మీనింగ్స్ వస్తాయి. ఇక్కడ ఏం చెప్పారు? అడాప్ట్ ప్లాన్స్, కొన్ని ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఎలాంటి ప్లాన్స్ అవి? దట్ అవర్ట్ ది వర్స్ట్ కేస్ సినారియో, వర్స్ట్ కేస్ సినారియోని ప్రివెంట్ చేసేవి. ఇక్కడ అవర్ట్ అంటే అవాయిడ్, ప్రివెంట్ అనే మీనింగ్ వస్తుంది. వర్స్ట్ కేస్ సినారియో రాకుండా కాపాడేలాంటి ప్లాన్స్ ఇండియా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. Less than 2 months after asserting that global growth appears to be bottoming out, the pandemic-induced great lockdown has forced the IMF to junk all its previous projections for economic output in 2020. 2 months కూడా అవ్వలేదు ప్రొజెక్ట్ చేసి, ఏమని అసర్ట్ చేసింది. అసర్ట్ అంటే నొక్కి చెప్పడం, స్టేట్ ఫ్యాక్ట్ ఇన్ ఎ ఫర్మ్ వే, స్ట్రాంగ్గా చెప్పడాన్ని మనం అసర్ట్ అంటాం. ఏమని చెప్పింది? గ్లోబల్ గ్రోత్ అపియర్స్ టు బి బాటమింగ్ అవుట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాటమ్ అవుట్? అంటే మనం ఆల్మోస్ట్ బాటమ్కి రీచ్ అయిపోయాం, ఎందుకంటే కిందకి వెళ్ళడానికి లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ గ్రోత్ అనేది రైజ్ అవుతుంది. ఈ మధ్యనంతా లాస్ట్ ఇయర్ అంతా కూడా కంట్రీస్, ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా జీడిపి తగ్గుతూ వచ్చింది కదా, అంటే జీడిపి గ్రోత్ తగ్గుతూ వచ్చింది. నాకు తెలిసి అది బాటమ్ అవుట్ అయిపోయింది, ఇంకా ఉండకపోవచ్చు, ఇకపై గ్రో అవుతుంది అని చెప్పి లాస్ట్ 2 months బ్యాకే చెప్పింది ఐఎంఎఫ్. ది పాండమిక్ ఇండ్యూస్డ్ గ్రేట్ లాక్డౌన్, ఇప్పుడు లాక్డౌన్, ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది. కావాలని వచ్చిందా? లేదు. ఇట్ వాజ్ ఇండ్యూస్డ్ బై పాండమిక్. కరోనా అనే మహమ్మారి వల్ల ఈ లాక్డౌన్ అనేది ఇండ్యూస్ చేయబడింది. అదేం చేసింది? హ్యాస్ ఫోర్స్ ది ఐఎంఎఫ్ టు జంక్ ఆల్ ఇట్స్ ప్రీవియస్ ప్రొజెక్షన్స్. జంక్ అంటే తీసి తట్టబొట్లో పడేయడం, చెత్తబొట్లో పడేయడం. జంక్ అంటే పడేయడం కదా, అలా అనమాట. అంటే ఇంతకుముందు ప్రొజెక్షన్స్ అన్నీ తీసి పక్కన పడేసేలాగా చేసింది ఈ లాక్డౌన్ అనేది. ఫర్ ఎకనామిక్ అవుట్పుట్ ఇన్ 2020. సో 2020లో ఎంత అవుట్పుట్, జీడిపి ఎంత ఉండబోతుంది అనే విషయంలో తన పాత ప్రొజెక్షన్స్ అన్ని తీసి జంక్ చేసేలాగా, పక్కన పడేసేలాగా, చెత్తపొట్లో పడేసేలాగా ఈ లాక్డౌన్ అనేది ఐఎంఎఫ్ని మార్చేసింది. ఫేస్డ్ విత్ ది స్టార్క్ రియాలిటీ ఆఫ్ స్వీపింగ్ షట్డౌన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఎకానమీస్ వరల్డ్ వైడ్, ద ఫండ్ లాస్ట్ వీక్ acknowledged that the current crisis is like no other. బేసికల్గా స్టార్క్ రియాలిటీ, స్టార్క్ అంటే మీకు 2-3 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ అని, ఇంకొకటి హార్ష్ అని. ఇక్కడ హార్ష్ అనే మీనింగ్ ఎక్కువగా మనకి పడుతుంది. ఫేస్డ్ విత్ ది హార్ష్ రియాలిటీ ఆఫ్ స్వీపింగ్ షట్ డౌన్స్. స్వీపింగ్ అంటే అర్థం ఏంటి? వైడ్ రేంజింగ్, కంప్లీట్, చాలా ఎక్కువగా అని అర్థం అనమాట. అంటే ఎక్కువ, సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ ఎ లార్జ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ గవర్నమెంట్ కమ్స్ అప్ విత్ స్వీపింగ్ చేంజెస్ టు ఎకనామిక్ పాలసీ, అంటే ఒక్కసారిగా రిఫార్మ్స్ తీసుకొచ్చేస్తుంది, ఒక్కసారిగా మార్పులు తీసుకొచ్చేయడం అనమాట. స్వీపింగ్ అంటే వైడ్ రేంజింగ్ అని అర్థం చేసుకోవచ్చు, లేకపోతే ఒకేసారిగా అంటే ఎక్కువగా మార్పులు తీసుకొచ్చేది అన్నట్టుగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వీపింగ్ అంటే ఇక్కడ వైడ్ రేంజింగ్ అనే మీనింగ్ వస్తుంది. వైడ్ రేంజింగ్ అంటే కంప్లీట్ షట్ డౌన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఎకానమీస్ వరల్డ్ వైడ్. అదే రియాలిటీ. రియాలిటీ ఎలాంటిది? స్టార్క్, హార్ష్ రియాలిటీ. ప్రపంచంలో ఉన్న ఎకానమీస్ అన్నీ కూడా లాక్డౌన్లోకి వెళ్ళిపోతే ఎకానమీ ఏమవుతుంది? ఖచ్చితంగా కుంటుపడుతుంది. అదే హార్ష్ రియాలిటీ. అలాంటి రియాలిటీని ఇప్పుడు ఫేస్ చేస్తున్నప్పుడు ద ఫండ్ లాస్ట్ వీక్ acknowledged that, acknowledge అంటే ఏంటి? యాక్సెప్ట్ దట్ ది కరెంట్ క్రైసిస్ ఈజ్ లైక్ నో అదర్. దేన్ని ఒప్పుకుంది? ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న క్రైసిస్ అనేది ఇంతకుముందు అన్నాడు చూడండి, ఈజ్ లైక్ నో అదర్, ఇట్ ఈస్ స్పెషల్, దీనికి కంపారిజన్ లేదు అని చెప్తోంది. ఫోర్కాస్టింగ్ ది షార్పెస్ట్ కాంట్రాక్షన్ ఇన్ వరల్డ్ అవుట్పుట్ సిన్స్ ది గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ది 1930s, ద ఐఎంఎఫ్ slashed its projection by 6.3 percentage points from its January forecast for 3.3% growth to a 3% decline. చూడండి,
ఫోర్కాస్టింగ్ ది షార్పెస్ట్ కాంట్రాక్షన్ ఇన్ వరల్డ్ అవుట్పుట్. షార్పెస్ట్ కాంట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? మనకి పెరిగితే ఎక్స్పాన్షన్ అంటాం, గ్రో అవుతుంది అంటాం ఎక్స్పాన్షన్. దానికి రివర్స్ ఏంటి? కాంట్రాక్షన్ అంటే తగ్గింది. కాంట్రాక్షన్ అంటే తగ్గింది అని అర్థం, మనకి తగ్గిపోయింది అని అర్థం. సిన్స్ ది గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ది 1930స్లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. ఇప్పటికి కూడా రిసెషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందరూ ఫస్ట్ మాట్లాడేది గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1930s. అది రిసెషన్ కంటే పెద్ద పదం డిప్రెషన్. 1930స్లో జరిగిన గ్రేట్ డిప్రెషన్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. బేసికల్గా 1920స్లో ఏం జరిగిందంటే యూఎస్లో, ఎస్పెషల్లీ అమెరికాలో విపరీతంగా ఎకనామిక్ గ్రోత్ వచ్చింది. స్టాక్ మార్కెట్స్ అనేవి విపరీతంగా పెరగడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఎకానమీ బాగుంది అనేసరికి స్టాక్ మార్కెట్ గ్రోత్ వస్తుంది, అందరూ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. స్టాక్స్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. అలా 1929కి వచ్చేసరికి విపరీతంగా పెరిగిపోయి చివరికి అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందులో పెడితే లాభాలు వస్తున్నాయి అనేసరికి ప్రతి వాళ్ళు అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. చివరికి స్వీప్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, డైలీ వేజ్ లేబరర్స్ అందరూ కూడా స్టాక్ మార్కెట్లో వాళ్ళ కష్టార్జితాన్ని పెట్టడం మొదలుపెట్టారు. ఆ రకంగా స్టాక్స్ ఓవర్ వాల్యూడ్ అయిపోయి, అంటే ఒక స్టాక్ అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూ, దానికి ఎంత వాల్యుయేషన్ ఉండాలో ఆ ప్రైస్ అలా ఉండాలి. అలా కాకుండా వాల్యుయేషన్కి మించి ప్రైస్ ఉండింది స్టాక్ ప్రైస్. అలా ఉండడం వల్ల 1929కి వచ్చేసరికి అంటే అలా పెరుగుతూ ఆ స్టేజ్కి వచ్చేసింది. ఆ టైంలో ఏమైంది? అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, చాలా ఇష్యూస్ వచ్చాయి ఎకానమీలో ఇష్యూస్ వచ్చేసరికి జనాల్లో టెన్షన్ మొదలైంది. ఇలా అయిపోయింది, ఇంకేమవుతుందని చెప్పి పీపుల్ స్టార్టెడ్ సెల్లింగ్. విపరీతంగా పెరిగిపోయిన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా అమ్మకాలు మొదలయ్యాయి. ఏ రేంజ్లో అంటే ఒక వితిన్ 2 years స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ అంటే ఈరోజు 100 రూపాయలు ఉన్నది కాస్త 20 రూపాయలకి పడిపోయినట్టుగా మారిపోయింది 2-3 yearsలోనే. సో 1929లో గ్రేట్ స్టాక్ మార్కెట్ క్రాష్ జరిగింది. విపరీతంగా పడిపోయాయి స్టాక్ ప్రైసెస్. ఆ దెబ్బకి కంట్రీలో ఉన్న చాలామంది పేదవాళ్ళు అయిపోయారు. చాలామంది, అందులో కొంతమంది ఏంటంటే అప్పులు చేసి మరీ స్టాక్ మార్కెట్లో పెట్టేశారు. ఎందుకంటే డబ్బులు వస్తాయి, లాభం వస్తుందని చెప్పి అప్పులు చేసి మరీ మార్జిన్ వాడేసి చాలా చేసి పెట్టేశారు. వాళ్ళందరూ కూడా డెట్లో కూరుకుపోయారు, అప్పుల్లో కూరుకుపోయారు. చాలా ఇబ్బందులు అయిపోయి మొత్తం కంట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా సఫర్ అవ్వాల్సి వచ్చింది. సఫర్ అయ్యేసరికి ఏమవుతుంది? ఒకసారిగా కన్జంప్షన్ తగ్గిపోతుంది. ప్రజల చేతుల్లో డబ్బులు తగ్గిపోతే వాళ్ళు ఏం చేస్తారు? కొనడాలు ఆపేస్తారు. సో కంప్లీట్గా కొనడాలు అయ్యేసరికి కన్జంప్షన్ తగ్గిపోయింది, వస్తువులకి డిమాండ్ తగ్గిపోయింది. సో ప్రొడక్షన్ మీద దెబ్బపడింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ సఫర్ అయ్యాయి. ఇలా ఒకదానికొకటి తోడయి బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చింది. బ్యాంకులు కూడా సఫర్ అయ్యాయి. చాలా బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జనరల్గా ఎప్పుడైనా రిసెషన్ వస్తే 1 year లేదా 6 months, 1.5 years అలా ఉంటుంది. కానీ 1929లో వచ్చిన ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది 1930s ఆల్మోస్ట్ 1939 వరకు 10 ఏళ్ల పాటు అల్లరిపెట్టింది అమెరికాతో పాటు ప్రపంచం మొత్తాన్ని. సో అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఆ టైంలో 1929లో హూవర్ అని ఉండేవారు. ఆయన దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేక చాలా సఫర్ అయ్యారు. సో ఆ తర్వాత 1933లో అనుకుంటాను, అప్పుడు జరిగిన అమెరికన్ ఎలక్షన్స్లో ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. అమెరికన్ ప్రెసిడెంట్స్లో ఆయన చాలా అబ్రహం లింకన్ తర్వాత ఎక్కువగా చెప్పుకునే వ్యక్తి ఆయనే. సో రూజ్వెల్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడిన తర్వాత ఆయన ఎకానమీని మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చారు. 4 days కంప్లీట్గా బ్యాంకింగ్ హాలిడే ఇచ్చేసి అన్ని బ్యాంక్స్ని మూసారు. ఒక 4 రోజులు మూసి పార్లమెంట్లో చట్టాలు, అంటే వాళ్ళ పార్లమెంట్లో అంటే అమెరికన్ కాంగ్రెస్లో చట్టాలు తీసుకొచ్చి కొత్త రకమైన మార్పులు తీసుకొచ్చి మళ్ళీ ఎకానమీకి ఊపిరినూదారు. ఆ తర్వాత నెక్స్ట్ 3-4 years ఎకానమీ మళ్ళీ గ్రో అయింది. మళ్ళీ 1937-38 ఆ టైంలో మళ్ళీ కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల సఫర్ అయ్యి 1939లో మళ్ళీ రిసెషన్ వచ్చి వెనకబడే పరిస్థితి అనమాట. సో మన యాక్చువల్గా వరల్డ్ హిస్టరీలో, ఎకానమిక్ హిస్టరీలో ది వర్స్ట్ ఎవర్ క్రైసిస్ ఇప్పటికీ మాట్లాడేది గ్రేట్ డిప్రెషన్. సో దాంతో కంపారిజన్ లేదు. ఏది మనం 2009లో చూసిన ఫైనాన్షియల్ క్రైసిస్ అయినా, 1991లో ఇండియా ఫేస్ చేసిన ఇష్యూ అయినా, 1999, 2000 ఆ టైంలో చూసిన .com బబుల్ అయినా, ఏదైనా సరే దాంతో కంపారబుల్ కాదు. అంత పెద్దది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎకానమీ వెనక్కి వెళ్ళిపోవడం అంటే అది చిన్న విషయం కాదు కదా. అందుకని గ్రేట్ డిప్రెషన్ గురించి మనం రిఫర్ చేస్తారు. ఎప్పుడు రిసెషన్ వచ్చినా సరే గ్రేట్ డిప్రెషన్తో కంపేర్ చేస్తారు. ఫోర్కాస్టింగ్ ది షార్పెస్ట్ కాంట్రాక్షన్ ఇన్ ద వరల్డ్ అవుట్పుట్ సిన్స్ ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ ది 1930s. దాంతో కంపారిజన్ లేదు, దాని తర్వాత నుండే చూసుకుంటాం. ద IMF స్లాష్డ్ అంటే కట్ డౌన్ ఇట్స్ ప్రొజెక్షన్ని తగ్గించింది by 6.3 percentage points from its January forecast for 3.3% growth to a 3% decline. కొంచెం అంటే మనకి 6.3% నుంచి 3% తగ్గించేసి 3.3% గ్రోత్ అని చెప్పి చెప్తుంది. ఇన్ కాంట్రాస్ట్, ద రిసెషన్ ఆఫ్ 2009 saw world output contract by a mere 0.1%.
2009లో రిసెషన్ వచ్చింది. ఆ టైంలో ఏదో జరిగిపోయింది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందని బాధపడ్డాం. కానీ చివరికి అప్పుడు తగ్గింది ఎంత? ఓన్లీ 0.1%. కానీ ఇప్పుడు ఎంత తగ్గుతుంది? 3% డిక్లైన్ ఉండబోతుందని చెప్పబోతోంది. ఇన్ కాంట్రాస్ట్ అయిపోయింది కదా. సో in contrast, the recession, చెప్పాం, the IMF was blindsided by the comments from Chinese authorities. బ్లైండ్ సైడెడ్ అంటే మిస్గైడెడ్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే మనకి నిజాన్ని చూడలేకపోయింది. ఇట్ వాజ్ అనేబుల్ టు పర్సీవ్ ద ట్రూత్. ఎందుకు? చైనా ఇచ్చిన కామెంట్స్ బట్టి. బై ద కామెంట్స్ ఫ్రమ్ చైనీస్ అథారిటీస్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈస్ that the IMF was blindsided by the comments from Chinese authorities and World Health Organization is clear from the fact that as recently as February 22nd, the fund's chief, Kristalina Georgieva, told G20 finance ministers that global growth would be about 0.1 percentage points lower than forecast in January. మనకి ఫిబ్రవరిలోనే క్రిస్టలినా జార్జియవా ఏం చెప్పింది? హూ ఇస్ క్రిస్టలినా జార్జియవా? ఐఎంఎఫ్ ప్రెసిడెంట్. తను ఏం చెప్పింది? ఒక 0.1% తగ్గుతుంది ఈ సంవత్సరం గ్రోత్, గ్లోబల్ గ్రోత్ తగ్గుతుంది అని చెప్పింది. ఎందుకు? చైనీస్ అథారిటీస్ ఏమో మాకు బాగానే ఉంటుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అప్పటికి ఈ రేంజ్లో పాండమిక్ ఉండబోతుందని చెప్పలేకపోయింది. అందువల్ల ఐఎంఎఫ్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నిజాన్ని చూడలేకపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ బ్లైండ్ సైడ్ చేసింది వీళ్ళని. ఇట్ వాజ్ అనేబుల్ టు సీ ద ట్రూత్. సో ఓన్లీ 0.1% తగ్గుతుంది అని చెప్పింది February 22nd. ఇప్పుడు ఎవరికి? G20 ఫినాన్స్ మినిస్టర్స్కి. దట్ ద గ్లోబల్ గ్రోత్ వుడ్ బి అబౌట్ 0.1 percentage points lower than forecast in January. China's GDP, she projected, would expand by 5.6% this year, 0.4 percentage points slower than assumed in January. సో చైనా జీడిపి ఏమో ఇంతకుముందు 6% పెరుగుతుందని చెప్పింది జనవరిలో. ఫిబ్రవరిలో వచ్చేసరికి 5.6% పెరుగుతుంది అని చెప్పింది. లాస్ట్ వీక్ ద IMF స్లాష్ చైనాస్ ఫోర్కాస్ట్ టు ఏ గ్రోత్ ఆఫ్ 1.2%. జనవరిలో 6% పెరుగుతుందని చెప్పింది, ఫిబ్రవరిలో 5.6% పెరుగుతుందని చెప్పింది, ఇప్పుడు వచ్చేసరికి 1.2% మాత్రమే గ్రోత్ ఉంటుంది అని చెప్తుంది. మళ్ళీ స్లాష్ అన్నారు. స్లాష్ అంటే కట్ డౌన్. సైటింగ్ అంటే షో సంథింగ్ యాజ్ అ రీజన్. ఏం చూపించి చెప్పింది ఇదంతా? సైటింగ్ డేటా ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, రిటైల్ సేల్స్ అండ్ ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఇట్ సెడ్ సజెస్టెడ్ ఎ కాంట్రాక్షన్ ఆఫ్ అబౌట్ 8% ది ఫస్ట్ క్వార్టర్. బేసికల్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా వచ్చింది, రిటైల్ సేల్స్ డేటా వచ్చింది, ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ డేటా. ఫిక్స్డ్ అసెట్స్ అంటే క్యాపిటల్ అసెట్స్ అనమాట. మనం కొత్తగా ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి, కొత్తగా ఏం జరిగాయి, కొత్తగా ఎన్ని మెషినరీస్ కొన్నారు, వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. అలాంటి వాటి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ జరిగింది, ఇలాంటి డేటా అంతా చూసేసరికి ఏం తెలిసింది చివరికి? సజెస్టెడ్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ అబౌట్ 8% ది ఫస్ట్ క్వార్టర్లో 8% కాంట్రాక్షన్ వచ్చింది. అసలు ఎక్స్పాన్షన్ పక్కన పెట్టండి, నార్మల్గా ఉండడం కూడా కదా, 8% తగ్గింది. చైనా రిపోర్టెడ్ 6.8% ఫస్ట్ క్వార్టర్ కాంట్రాక్షన్. కానీ చైనా రిపోర్ట్ చేయడం 6.8% చెప్పింది. కానీ ఐఎంఎఫ్ ఏం చెప్తుంది? 8% తగ్గిందని చెప్పి ఐఎంఎఫ్ అనుకుంటుంది. స్టిల్ అంటే బేసికల్గా అవన్నీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, రిటైల్ సేల్స్, ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కలిపి 8% తగ్గిందని చెప్పి డేటా వచ్చింది. చైనా రిపోర్టెడ్ 6.8% ఫస్ట్ క్వార్టర్, ఓవరాల్గా 6.8% తగ్గింది ఫస్ట్ క్వార్టర్లో అని చెప్పి చైనా రిపోర్ట్ చేసింది. స్టిల్ ఇన్ ప్రొజెక్టింగ్ అన్ యాన్యువల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఏషియాస్ లార్జెస్ట్ ఎకానమీ, ద ఫండ్ ఈజ్ రేదర్ ఆప్టిమిస్టికల్లీ ఫోర్సింగ్ ఎ షార్ప్ రిబౌండ్ ఇన్ యాక్టివిటీ ఓవర్ ది రెస్ట్ ఆఫ్ ది ఇయర్. సో ఐఎంఎఫ్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వార్టర్లో 6.8% కాంట్రాక్షన్ వచ్చిన తర్వాత కూడా ఓవరాల్గా ఇయర్లో పెరుగుతుంది, రైట్? 1.2% జీడిపి గ్రోత్ ఉంటుంది అని ఐఎంఎఫ్ చెప్తుందంటే దాని అర్థం ఏంటి? రాబోతున్న క్వార్టర్స్లో, రాబోతున్న నెలల్లో ఎకానమీ షార్ప్ రిబౌండ్ అవుతుంది, తిరిగి మళ్ళీ పుంజుకోబోతుంది అని చెప్పి ఆప్టిమిస్టిక్గా, చాలా ఆశాభావ దృక్పథంతో ఐఎంఎఫ్ అనేది ఆలోచిస్తుంది అని అర్థం. ఫోర్సీయింగ్ అంటే ఎక్స్పెక్టింగ్. On India, the IMF has cut its projection for growth in the fiscal year that started on April 1st from January's 5.8% to 1.9%. ఇండియా గురించి కూడా జనవరిలో 5.8% అని చెప్పింది, ఇప్పుడేమో 1.9%కి తగ్గించింది. దిస్ అగైన్ అపియర్స్ ప్రెడికేటెడ్ ఆన్ ది ఫండ్స్ బేస్ లైన్ సినారియో దట్ అజ్యూమ్స్ దట్ ద పాండమిక్ వుడ్ ఫేడ్ ఇన్ ది సెకండ్ హాఫ్ ఆఫ్ 2020. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ దిస్ అగైన్ అపియర్స్ ప్రెడికేటెడ్ అంటే బేస్డ్ ఆన్, ప్రెడికేటెడ్ ఆన్ అంటే బేస్డ్ ఆన్ ది ఫండ్స్ బేస్ లైన్ సినారియో అంటే ఇనీషియల్ అజంప్షన్
అంటే మనం ఏదన్నా విషయాన్ని ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఒక ఎజంప్షన్ తీసుకుంటాం, తర్వాత అది కరెక్టా కాదని చెక్ చేసుకుంటాం. సో ఇనీషియల్గా తీసుకునే ఎజంప్షన్నే ఇక్కడ బేస్ లైన్ సినారియో అంటారు. బేస్ లైన్ సినారియో ఏంటి? దట్ అజ్యూమ్స్ దట్ ది పాండమిక్ వుడ్ ఫేడ్ అంటే ఫేడ్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో, అంటే మరి ఇంకా ఇది ఉండదు, కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత దాని ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. allowing containment efforts to be unwound and economic activity to normalize. సో ఇంకా పాండమిక్ అనేది మనకి ఇష్యూ కాకపోతే ఏమవుతుంది? కంటైన్మెంట్, దాన్ని అరికట్టడానికి తీసుకునే చర్యలు. కంటైన్మెంట్ అర్థం ఏంటి? రెస్ట్రిక్షన్, కంట్రోల్, అరికట్టడం, కంట్రోల్ చేయడానికి తీసుకునే ఎఫర్ట్స్ అనేవి ఇంకా ఆపేయచ్చు. అన్వౌండ్ అంటే, వౌండ్ అంటే గట్టిగా చుట్టి కట్టడం, అన్వౌండ్ అంటే విప్పేయడం. సో అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ? నార్మల్ రిలాక్స్ చేసడం. ఇంక మనకి లాక్డౌన్ మెజర్స్ ఉండవు, రెడ్ జోన్స్, గ్రీన్ జోన్స్ ఇవన్నీ ఉండదు, రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. Another key assumption by the chief IMF's economist is the availability of policy support to nurture the revival once activity restarts. ఇంకో అజంప్షన్ ఏంటి? యాక్టివిటీ రీస్టార్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కూడా ఇండస్ట్రీకి, ప్రజలకి సపోర్టివ్గా ఉంటుంది. నర్చర్ అంటే అర్థం ఏంటి? డెవలప్, కేర్ఫుల్గా. ఇప్పుడు ఒక నర్చర్ చేయడం అంటే చక్కగా కేర్ తీసుకొని వాళ్ళకి అవసరమైన పోషకాలన్నీ అందించి డెవలప్ చేయడం. అది ఇక్కడికి వచ్చేసరికి ఏంటి? ఎకానమీకి అవసరమైన ప్రోత్సాహకాలన్నీ అందించి వాళ్ళని డెవలప్ చేయడం, ఎంకరేజ్ చేయడం, డెవలప్ చేయడం, అలా నర్చర్ చేస్తుంది అనేది ఒక అజంప్షన్. రివైవల్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ పాత పొజిషన్కి రావడం. రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు ఎర్లియర్ లైఫ్, టు కమ్ బ్యాక్ టు ఎర్లియర్ స్టేజ్. ఎకానమీ బాగా ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది, రిసెషన్లోకి వెళ్ళిపోయింది. ఇఫ్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ఇట్స్ ఎర్లియర్ గ్రోత్ ఫేజ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రివైవల్. ఆ రివైవల్ రావడానికి అవసరమైన యాక్టివిటీ అన్నిటికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది అని అనదర్ అజంప్షన్ తీసుకున్నారు వీళ్ళు. జెటిసనింగ్ ఇట్స్ స్టోరీ ఫిస్కల్ కన్జర్వేటిజం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. జెటిసన్ అంటే త్రో అవే. ఇక్కడ కూడా మళ్ళీ ఇంతకుముందు కూడా జంక్ అన్నారు కదా, అంటే ఇంతకుముందు చేసిన ప్రొజెక్షన్స్ అన్నీ కూడా విసిరేశారు పక్కకి అన్నట్టు ఇక్కడ జెటిసన్ చేశారు. జెటిసన్ ఈజ్ అగైన్ త్రో అవే, విసిరేసింది. దేని విసిరేసింది? ఇట్స్ స్టోరీడ్ ఫిస్కల్ కన్జర్వేటిజం. స్టోరీడ్ అంటే అర్థం ఏంటంటే సెలబ్రేటెడ్ అని, ఎక్కువగా చెప్పబడ్డా అని. సెలబ్రేటెడ్ అంటే సెలబ్రేట్ చేసుకున్నారని కాదు. ఇఫ్ సమ్వన్, ఇప్పుడు ఎలా చెప్పాలి దీనికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న సింపుల్ మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, డైరెక్టర్. సో రాఘవేంద్రరావు గారి యొక్క ట్రేడ్ మార్క్ ఏంటి? ఆయన పాటల్లో పళ్ళు, పువ్వులు, వీటిని ఎక్కువగా వాడతారు. సో మనం దాని గురించి చెప్పాలనుకోండి, రాఘవేంద్రరావు గారిని గుర్తెచ్చుకోగానే మనకి ఏం గుర్తొస్తుంది? పళ్ళు, పువ్వులు, పాటలు. సో అవి చాలా బాగా తీస్తారు, చాలా అందంగా చూపిస్తారు, పళ్ళని, పువ్వుల్ని ఎక్కువగా వాడుతుంటారు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దాని గురించి మనం మాట్లాడాలంటే హిస్ స్టోరీడ్ వే ఆఫ్ వాటికల్ క్యాప్చరింగ్ సాంగ్స్ కానీ, లేకపోతే షూటింగ్ సాంగ్స్ కానీ, షోయింగ్ హీరోయిన్స్ కానీ, స్టోరీ అంటే అది ఎక్కువగా చెప్పబడింది, ఎక్కువగా మాట్లాడుకున్నారు దాని గురించే. ఆయన చాలా చక్కగా తీస్తారు, చాలా కథలుగా చెప్పుకున్నారని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. స్టోరీలుగా చెప్పుకునేలాగా. అలా అంటే ఒక్క విషయాన్ని వాళ్ళు ఎక్కువగా పట్టుకొని చెప్తున్నారు అనుకోండి, దెన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ బికమ్స్ ఎ స్టోరీ. వెన్ ఎవర్ యూ థింక్ ఆఫ్ రాఘవేంద్రరావు, యూ థింక్ ఆఫ్ దట్. ఐఎంఎఫ్ ఏముంటుంది? ఎప్పుడు కూడా ఐఎంఎఫ్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫినాన్షియల్ క్రైసిస్లు రాకూడదు, ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే ఏం చేయాలి? డెఫిసిట్స్ ఉండకూడదు, ఫిస్కల్ కన్జర్వేటిజం ఫాలో అవ్వాలి, ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టకూడదు ప్రభుత్వాలు అని చెప్పి ఐఎంఎఫ్ మొదటి నుంచి చెప్తుంది. అందుకే దాన్ని ఫిస్కల్ కన్జర్వేటిజం అన్నాం. కన్జర్వేటిజం అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండడం, ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా. ప్రభుత్వాలు కూడా డెఫిసిట్స్లోకి వెళ్ళిపోకూడదు, ఎక్కువ పెడితే ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు అని జనరల్గా ఐఎంఎఫ్ చెప్తుంది. అందుకే దానికి ముందు పక్కన ఏంటి? స్టోరీ చెప్పారు. ఎప్పుడు అదే చెప్తుంది. ఐఎంఎఫ్ మొదటి నుంచి కూడా అదే మాట చెప్తుంది. ఇప్పుడు ఏం చేసింది? దాన్ని తన్నేసింది, విసిరేసింది పక్కకి. ఎందుకు విసిరేసింది? ఈ టైంలో ప్రభుత్వాలు ఖర్చులు పెట్టను అంటే అవుతుందా చెప్పండి? ఎకానమీ బాగాలేదు, ఈ టైంలో ప్రభుత్వాలు ఖర్చులు పెట్టాలి, ప్రభుత్వాలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలి. డెఫిసిట్ అవుతుంది అది ఇదని చూసుకుంటే అవ్వదు. అందుకే ఎప్పుడు ఐఎంఎఫ్ చెప్పే ఫిస్కల్ కన్జర్వేటిజం అనే దాన్ని జెటిసన్ చేసింది, పక్కకి తీసేసింది, విసిరేసింది అని అర్థం. విసిరేస్తూ ద ఫండ్స్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ ఏమంది? హ్యాస్ అడ్వకేట్ అంటే సపోర్ట్, అడ్వకేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం. దీన్ని ర్యాంపింగ్ అప్ అంటే ఒక ఐడియాని సపోర్ట్ చేయడం. ఏ ఐడియాని? ర్యాంపింగ్ అప్ ఏ బ్రాడ్ బేస్డ్ అండ్ కోఆర్డినేటెడ్ స్టిమ్యులస్. ర్యాంపింగ్ అప్ అంటే ఇంక్రీజ్. దీన్ని బ్రాడ్ బేస్డ్ అంటే కవరింగ్ ఆల్ సెక్టర్స్, అందరికీ కవర్ చేసేలాగా. అండ్ కోఆర్డినేటెడ్ అంటే సమన్వయంతో కూడిన. స్టిమ్యులస్ అంటే అర్థం ఏంటి?
సంథింగ్ దట్ అరౌజెస్ ఎనర్జీ ఇన్ యూ, సంథింగ్ దట్ అరౌజెస్ యాక్టివిటీ ఇన్ యూ. మీలో ఎనర్జీని, యాక్టివిటీని, ఆలోచనని ప్రేరేపింపజేసేదే స్టిమ్యులస్. అయితే ఇక్కడ ఎవరిలో చేయించాలి ఇదంతా? ఎకానమీలో. ఎకానమీ స్తంభించిపోయింది, ఇట్స్ ఇన్ స్టాండ్ స్టిల్. దాంట్లో యాక్టివిటీని స్టిమ్యులేట్ చేసేలాగా, అరౌజ్ చేసేలాగా, ఇవోక్ చేసేలాగా ర్యాంపప్ చేయాలి ఎఫర్ట్స్ని అని చెప్పి గీతా గోపీనాథ్ చెప్తోంది. వన్స్ ద డిసీజ్ హ్యాస్ బీన్ కంటైన్డ్, ఈ డిసీజ్ని అరికట్టిన తర్వాత. కంటైన్ అంటే అర్థం ఏంటి? అరికట్టడం. ఎ మెజర్ దట్ వుడ్ హెల్ప్ అవాయిడ్ ది ఎర్రర్స్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఇయర్స్ వెన్ ప్రిమెచ్యూర్ ఎఫర్ట్స్ టు ప్రూన్ బడ్జెట్ డెఫిసిట్స్ ప్రొలాంగ్ ది డౌన్ టర్న్. గ్రేట్ డిప్రెషన్ అప్పుడు ఏం జరిగిందంటే 1929లో ఇలాగే మొత్తం ఎకనామిక్ యాక్టివిటీ అంతా స్టాండ్ స్టిల్ అయిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేశాయంటే డెఫిసిట్ పెరిగిపోయింది, ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వాలకు ఒకసారికి ఆదాయం తగ్గిపోతుంది కదా, జనాలు ఖర్చులు పెట్టడం మానేస్తే ఏమవుతుంది? ఏం వస్తువులు కొనుగోలు ఉండకపోతే ట్యాక్సులు ఉండవు, ట్యాక్సులు లేకపోతే ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేకపోయేసరికి ఆదాయాలు బాగా తగ్గిపోయి డెఫిసిట్ పెరిగిపోయింది. సో డెఫిసిట్ పెరిగిపోయేసరికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందంటే డెఫిసిట్ని తగ్గించాలనే దాని మీద ఫోకస్ చేసి స్పెండ్ చేయడం మానేసింది. ఆదాయం తగ్గిపోయింది కాబట్టి నేను స్పెండ్ చేయను, డెఫిసిట్ పెరిగిపోతుందని భయపడి ప్రభుత్వాలు స్పెండ్ చేయడం మానేసరికి ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా డౌన్ఫాల్ కంటిన్యూ అయిపోయింది. అది ప్రొలాంగ్ అయిపోయింది డౌన్ టర్న్ అనేది. అదే చెప్తోంది గీతా గోపీనాథ్. 1930sలో ఈ తప్పు జరిగింది. మొత్తం ఎకనామిక్ యాక్టివిటీస్ స్తంభించేసరికి ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది కదా, నేను ఖర్చు పెడితే నా డెఫిసిట్ పెరిగిపోతుందనే ఆలోచనలోకి వెళ్తే ఆ డౌన్ టర్న్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. 1930sలో అదే జరిగింది. ఆ తప్పులు ఇప్పుడు జరగకూడదు అంటే ప్రభుత్వాలు ఖర్చులు పెట్టాలి, ప్రభుత్వాలు కోఆర్డినేటెడ్గా సమన్వయంతో ర్యాంపప్ చేయాలి వాళ్ళ ఎఫర్ట్స్ని ర్యాంపప్ చేసి బ్రాడ్ బేస్డ్గా ఖర్చులు పెట్టాలి, ఎకానమీకి స్టిమ్యులస్ అందించాలి, ఉద్దీపన అందించాలి అని చెప్పి గీతా గోపీనాథ్ చెప్తోంది. In this context, India's fiscal measures pale in terms of scale when compared with what several other nations have undertaken. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో ఇండియా తీసుకున్న చర్యలు, ఫిజికల్ మెజర్స్ అని అర్థమేంటి? 1.76 lakh crores ప్యాకేజ్ ఏదైతే ఇంతకుముందు అనౌన్స్ చేశారో 1.7 lakh crores, దట్ పేల్స్ ఇన్ కంపారిజన్. వేరే కంట్రీలు చేసిన వాటితో కంపేర్ చేసుకుంటే అది చాలా తక్కువ. ఇఫ్ యూ పేల్ ఇన్ కంపారిజన్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. పేల్ అంటే అర్థం ఏంటి? డల్ అని. పేల్గా ఉంది అంటే బ్రైట్గా లేదు, వైబ్రెంట్గా లేదు, పేల్గా ఉందంటే డల్గా ఉందని. పేల్ ఇన్ కంపారిజన్ అంటే వేరే దాంతో కంపేర్ చేస్తే అసలు ఏమీ లేదు, ఇన్ఫీరియర్ దాంతో కంపేర్ చేస్తే. అంటే వేరే కంట్రీలు తీసుకున్న స్టిమ్యులస్ ప్యాకేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇండియా తీసుకున్న ప్యాకేజెస్ కానీ, ఇండియా తీసుకున్న చర్యలు కానీ, దే పేల్ ఇన్ కంపారిజన్, దే ఆర్ నాట్ ఈవెన్ కంపారబుల్, చాలా తక్కువ అని అర్థం. గివెన్ ది సైజ్ ఆఫ్ ది ఇన్ఫార్మల్ సెక్టర్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ది యాంటిసిపేటెడ్ ప్రొలాంగ్ డిస్రప్షన్ ఇన్ లేబర్ సప్లై, even in more formal parts of the economy, the center needs to proactively commit to a substantial stimulus package in order to ensure that once the economy reopens, it has the legs to run. చూడండి లాస్ట్ సెంటెన్స్, గివెన్ ది సైజ్ ఆఫ్ ది ఇన్ఫార్మల్ సెక్టర్. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటో తెలుసా? ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ సెక్టర్. ఫార్మల్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్ కానీ, గవర్నమెంట్ సెక్టర్ కానీ, వేర్ పీపుల్ గెట్ సాలరీస్ అండ్ దెన్ దే పే ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్, దాన్ని ఫార్మల్ సెక్టర్ అంటాం. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే వేర్ ద సెక్టర్ రన్స్ ఆన్ డైలీ వేజెస్, దానికి ట్యాక్సెస్ ఉండవు. మనకి ఎస్పెషలీ ఇది ఫస్ట్ ఏది గుర్తొస్తుంది? భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ రంగం గుర్తొస్తుంది. అందులో చాలామంది వర్కర్స్ అందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కాదు, లేబరర్స్ కింద. అంటే వాళ్ళకి రోజువారీ వేజెస్ ఇస్తారు. అలాగే మనకి మన్రేగా ప్రకారం అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రకారం ఇచ్చేవి, వీటన్నిటికీ వాళ్ళకి వచ్చే ఆదాయమే తక్కువ, దాని మీద ట్యాక్స్లు ఉండవు కదా. సో ఈ సెగ్మెంట్ అంతా కూడా ఇన్ఫార్మల్ సెగ్మెంట్ అంటాం. అసంఘటిత అంటారు మనకు తెలుగులో, అసంఘటిత కార్మికులు అని చెప్పి అంటూ ఉంటారు. సో అది ఇండియాలో చాలా పెద్దది. అండ్ యాజ్ వెల్ యాజ్ ది యాంటిసిపేటెడ్ ప్రొలాంగ్ డిస్రప్షన్ ఇన్ లేబర్ సప్లై. ఇప్పుడు లేబర్ సప్లై బాగా డిస్రప్ట్ అయిపోయింది, ఎందుకంటే లేబర్ ఎక్కువగా వచ్చేది విలేజెస్ నుంచి వీళ్ళందరూ పట్టణాలకు వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు అందులో డిస్రప్షన్ వచ్చింది. ఇప్పుడు ఏదన్నా సిటీలో ఏ వర్క్ టేకప్ చేయాలన్నా మళ్ళీ లేబర్ రావాలి. లేబర్ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో రారో తెలియదు, వాళ్ళ ఆలోచన విధానం మారిపోవచ్చు. మళ్ళీ ఇలాంటి కష్టాలు మనం పడలేమో, మళ్ళీ లాక్డౌన్ అంటారేమో, మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనే ఆలోచనలు వస్తాయి. లేబర్ సప్లైలో డిస్రప్షన్ వచ్చేసింది. సో కాబట్టి ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ద సెంటర్ నీడ్స్ టు ప్రొయాక్టివ్ అంటే ముందు ఆలోచించి, రియాక్టివ్ అంటే అయిపోయిన తర్వాత, దానికి ఆపోజిట్ ప్రొయాక్టివ్, జరగక ముందే. ప్రొయాక్టివ్లీ కమిట్ టు ఏ సబ్స్టాన్షియల్ అంటే సిగ్నిఫికెంట్, అంటే సరిపడినంత, చాలా ఎక్కువ అమౌంట్ని
స్టిమ్యులస్ ప్యాకేజ్ని ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది. ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ దట్ వన్స్ ది ఎకానమీ రీఓపెన్స్ ఇట్ హ్యాస్ ది లెగ్స్ టు రన్. ఎకానమీ ఓపెన్ అయిన తర్వాత అది పరిగెత్తాలి అంటే ప్రజలకి బలం ఉండాలి. మీరు ఒకసారి ఆలోచించండి, స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా. స్టిమ్యులస్ అంటే ఏం లేదు, ప్రజలకి ఆదాయం అనేది సన్నగిల్లింది, పూర్తిగా ఆగిపోయింది, బిజినెసెస్ ఇబ్బంది పడుతున్నాయి. సో వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి చిన్న కాన్ఫిడెన్స్, మీరు బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేసుకోండి, మీరు మళ్ళీ కష్టపడండి, ఈ లోపు మీ కష్టాలు మేము చూసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అందరూ భయపడిపోయారు అనుకోండి, ఉన్న డబ్బుల్ని దాచుకుంటూ ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఎవరికీ మంచి జరగదు, స్తంభించకుండా ఉండాలంటే గవర్నమెంట్ మేము ఉన్నాం మీకు సపోర్ట్. కాకపోతే ఈ సంవత్సరం ట్యాక్సెస్ కొంచెం లేట్గా కట్టండి, పర్లేదు. ఈసారి ట్యాక్సెస్ తగ్గిస్తాను, పర్లేదు. రెంట్లు కొంచెం లేట్గా కట్టండి, పర్లేదు. ఇలాంటివి అనమాట. ఇలాంటి మనకి ప్రోత్సాహకాలు అందించినప్పుడు మళ్ళీ జనానికి ఊపు వస్తుంది. సో మళ్ళీ చేస్తారు, మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్తారు. అలా 6-7 నెలలు అయ్యాక మళ్ళీ అంతా సెటరేట్ అయిపోతుంది. అది చెప్పడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, ఇట్ హ్యాస్ ద లెగ్స్ టు రన్ అంటే మళ్ళీ ఎకానమీ పరిగెత్తడానికి అవసరమైన బలం అనేది చేకూరుతుంది. లేకపోతే డల్ అయిపోతారు. ఎకానమీ రీఓపెన్ చేసినా సరే ఎవరు ఏమీ కదలరు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించి, స్టిమ్యులస్ని అందించి వాళ్ళకి ఉత్తేజితం చేయాలి అని చెప్పి చెప్తుంది. రైట్. సో మొత్తం మీరు సమ్మరీగా తీసుకుంటే ఒకటేంటంటే ఐఎంఎఫ్ యొక్క చేంజ్డ్ ప్రొజెక్షన్స్. ఇంతకుముందు ఏమనుకుంది, ఇప్పుడు ప్రొజెక్షన్స్ ఎలా మారాయి. సో వరల్డ్ ఎకానమీ కూడా చాలా వరకు తగ్గిపోతుంది, గ్రోత్ ఉండదు, కాంట్రాక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్తుంది మొదటిది. అదంతా ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఎందుకు అనేది మనం చూసాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఎస్టిమేట్స్ కానీ, చైనా ఇచ్చిన ఎస్టిమేట్స్ కానీ దాన్ని బ్లైండ్ సైడ్ చేసాయి, రాంగ్గా గైడ్ చేసాయి అప్పటికున్న ఎస్టిమేట్స్. ఇప్పుడు మొత్తం సినారియో మారిపోయింది. సో అది ఒకటి, ఫస్ట్ పారాగ్రాఫ్ సమ్మరీ అది. సెకండ్ పారాగ్రాఫ్ సమ్మరీ ఏంటంటే ఇండియా ఏం చేయాలి ఇలాంటి టైంలో, స్టిమ్యులస్ అనేది తీసుకోవాలి. మనకి లాస్ట్ పేజే, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ సెంటెన్స్ మనకి సమ్మరీ లాగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి టైంలో మనం ఫిస్కల్ కన్జర్వేటిజం అనేది ఉండకూడదు. గవర్నమెంట్స్ హ్యావ్ టు స్పెండ్, దే హ్యావ్ టు కమిట్ సబ్స్టాన్షియల్ అమౌంట్స్ టు ఫిస్కల్ స్టిమ్యులస్ అని చెప్పి చెప్తుంది అనమాట. రైట్. సో స్క్రీన్ పైన మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, సివిల్స్ ఫౌండేషన్ కోర్స్, ఏది ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనకి ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఈవెన్ ఫర్ సివిల్స్ ఫౌండేషన్ కోర్స్. ఎడిటోరియల్ అనాలిసిస్ నేను చాలా ఇలాగే డీప్గా చేస్తాను. విల్ హ్యావ్ దట్ పర్సనల్ కోఆర్డినేషన్ విత్ యూ. అండ్ ఒక సివిల్స్ ఫ్యాకల్టీ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ జనరల్ స్టడీస్. నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను, ఆయన కూడా చెప్తారు. సో వీ హ్యావ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఫర్ ఆల్ కోర్సెస్. సో కాల్ చేయండి. అండ్ ఐఎమ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ ఎట్ ఎ వెరీ లో ప్రైస్ ఆఫ్ 6,000 బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్-19. చాలా తక్కువ ప్రైసెస్కే. అండ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ టైం లిమిట్. మీకు నచ్చినంత కాలం మీరు క్లాసెస్ వినొచ్చు. అబ్సల్యూట్లీ నో టైం లిమిట్. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాను. వీ హ్యావ్ అవర్ ఓన్ యాప్, ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ఉంది. యాప్లోనే మీరు టెస్టులు రాసుకుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.